హైదరాబాద్ గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడారు. లోక్సభలో తాము అనుసరించాల్సిన విధానాలపై మీనాక్షి నటరాజన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. అంతేకాకుండా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపైన కొన్ని సూచనలు ఇచ్చారు. మా వరంగల్కి సంబంధించి మెగా టెక్స్టైల్ పార్క్లో కానీ ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడం వలన, వేరే దేశాల నుంచి కూడా ఇండస్ట్రియలిస్టులు రావడం వలన ఉపాధి అనేది దొరుకుతుంది యువతకి. ఇట్లా ప్రతి వర్గాన్ని, మహిళలకు సంబంధించి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఎక్కడెక్కడ గవర్నమెంట్ లైక్ కలెక్టర్ ఆఫీసులు కానీ లేకపోతే గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసెస్ కానీ ఎక్కడైనా కన్నా ఈ మహిళా ఇంద్రశక్తి క్యాంటీన్స్ని ఓపెన్ చేయించి మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. మహిళలు కోటీశ్వర్లు కావాలన్న ఉద్దేశంతో మహిళలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. పిల్లలకేమో ఇంటిగ్రేటెడ్ యంగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ కులాలకి ఏమో బీసీ కులగణన చేశారు. మనం 42% రిజర్వేషన్ ఇద్దాం బీసీస్కి అని చెప్పి మొన్న ఢిల్లీలో కూడా మేమంతా ఒక ధర్నా చేయడం జరిగింది. దానికి వివిధ పార్టీల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీస్ దేశవ్యాప్తంగా రావడం జరిగింది. వాళ్ళ సంఘీభావం తెలపడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రిని కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఏదైతే మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఏఐసిసి మీటింగ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. అందులో ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఇలాంటి మంచి మంచి పథకాలు అమలు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ ఇన్ఛార్జ్ నుంచి మొదలుకుంటే పీసీసీ ప్రెసిడెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి ఆర్మీలాగా, రాహుల్ గాంధీ గారి ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఖచ్చితంగా 2029లో మొన్నటికి మొన్న మేము చూసిన అహ్మదాబాద్ మోడల్, గుజరాత్ మోడల్ ఎంత బూటకంగా ఉందో చూసాము. యుద్ధ దాడిలో పాడైనటువంటి భవంతుల్లాగా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. అట్లాంటి దాన్ని కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఎన్నో రెట్లు చాలా అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి కూడా చెందబోతుంది. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్నటువంటి మన తెలంగాణని మోడల్గా తీసుకొని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తుందో అని చెప్పి రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అదే పని మేము కూడా ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఇంటి చివరి వరకు వెళ్ళి, ప్రతి చివర గుడిసె వరకు వెళ్ళి కూడా మన ఇందిరమ్మ రాజ్యం పాలన ఎలా ఉందో వాళ్ళకి వివరిస్తూ, ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోతున్నాయి, అది కూడా మాకు ప్లస్ పాయింట్. ఇవన్నీ వివరిస్తూ రానున్న రోజులలో మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అటు కేంద్రంలో 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మేము 100% మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తూనే ఉన్నాము. అందుకు తగ్గట్టు మా ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ కానీ, మినిస్టర్స్ కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా అంతే తోడ్పాటు అందిస్తున్నారు అని తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే మనం చూసుకున్నట్టయితే బీజేపీ కేంద్రంలో నుంచి ఇక్కడ బీఆర్ఎస్ని గైడ్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు పొద్దుగాలు లేస్తే బీఆర్ఎస్ ప్రతినిధులు కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి దిష్టిపోయే విధంగా ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ రానున్న రోజులలో వాళ్ళే అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో దానికి వాళ్ళే తీర్పునిస్తారని మీ అందరికి తెలియజేసుకుంటూ, పిల్లలు, తర్వాత మైనారిటీ పిల్లలు అందరికీ కూడా ఒకటే కాంపౌండ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఆర్టికల్ 370 రద్దు చేసిన ఒక్క ఏడాది కూడా కాశ్మీర్లో శాంతియుత వాతావరణం కొనసాగలేదని ఎంపీ కడియం కావ్య అన్నారు. దేశంలో జరుగుతున్న ఘటనపై దృష్టి సారించకుండా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారనడం సరైంది కాదని దుయ్యబట్టారు. ఎంపీ కడియం కావ్య గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఎంపీలు సమావేశమయ్యారు గాంధీ భవన్లో. అసలు ఏ విషయం మీద వీళ్ళు సమావేశమయ్యారు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్తో ఏం మాట్లాడారనేది ఎంపీ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి కావ్య గారు, మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు, దేని మీద చర్చించారు? ఏం లేదు, మేము మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినాక మొదటిసారి ఎంపీలు అందరితోటి 1-to-1 ప్లస్ గ్రూప్గా కూడా చర్చించడం జరిగింది. మేము లోక్సభలో పాటించాల్సిన విషయాలు, మేము లోక్సభలో ఎలా మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని తను అడిగారు. ప్లస్ మేము చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకున్నారు. అట్లాగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ దీని మీద కూడా ఒక రిపోర్ట్ అడిగారు. ఇట్లా మన స్టేట్లో జరుగుతున్న పొలిటికల్ రిఫార్మ్స్ మీద ప్రజల స్పందన ఎలా ఉంది ఇవన్నీ అడిగారు.
రానున్న రోజులలో కూడా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. మీ అగ్రనేత రాహుల్ గాంధీ బయటి దేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ దేశాన్ని మన ఇండియాని చిన్న చూపు చేసినట్టుగా మాట్లాడి దేశ విషయంలో మాట్లాడుతున్నారని చెప్పేసి బయటి దేశాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు, దేశ పరువు తీసేలాగా అని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ప్రస్తుతము బీజేపీ ఏదైతే కాశ్మీర్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో కొత్త 370 ఆర్టికల్ని తీసుకొచ్చి చేశారో దాన్ని ఫస్ట్ ఆ శాంతియుత వాతావరణాన్ని ఒక సంవత్సరం కాలం పాటు కూడా కొనసాగించలేకపోయారు. అమాయకమైన టూరిస్టులు ఎవరైతే జస్ట్ ఉట్టిగానే కుటుంబ సభ్యులతో అక్కడ విహారయాత్రలకు వెళ్ళిన వాళ్ళ మీద ఓపెన్ గ్రౌండ్లో ఇట్లా చాలామందిని చంపేశారు, దాదాపు 30 మందిని చనిపోయారు. సో ఫస్ట్ అలాంటి వాళ్ళకి శాంతి లేదా భద్రతలు కల్పించకుండా కాశ్మీర్ని వదిలేశారు, గాలికి వదిలేశారు. ఫస్ట్ దాని మీద దేశంలో జరుగుతున్న దాని మీద మణిపూర్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కాశ్మీర్ మీద ఇలా జరిగినా కూడా వాళ్ళు దాన్ని ఎందుకు వాళ్ళ ముందే ఆపలేకపోయారు ఈ సంఘటనని? అది వాళ్ళ ఫెయిల్యూర్ కదా. ఫస్ట్ మా నాయకుడు బయటి దేశాలకు వెళ్ళి ఏదో చెడు ప్రచారం చేస్తున్నాడు అనడం పూర్తిగా అవాస్తవం. బడ్జెట్ విషయంలో తెలంగాణ నుండి కాంగ్రెస్కు 8 మంది ఎంపీలు ఉన్నా కూడా బడ్జెట్ విషయంలో ఒక్కరు కూడా స్పందించిన విషయం లేదు. తెలంగాణకు బడ్జెట్ విషయంలో కొట్లాడి తెచ్చింది ఏం లేదు కాంగ్రెస్ ఎంపీలని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. బీఆర్ఎస్ ఫస్ట్ బీజేపీ వాళ్ళని అడగాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అవయదానం చేసేసి ఎవరిని కూడా ఒక బీఆర్ఎస్ ఎంపీని కూడా గెలవకుండా అండర్ గ్రౌండ్ వర్కప్ చేసేసి మొత్తం ఒక్క సీటు కూడా గెలవలేదు బీఆర్ఎస్ తరఫున. ఇప్పుడు ఏమంటారంటే మా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఎంతో కొంత తెచ్చేవాళ్ళని. మరి పాత 10 ఏళ్ళు ఏం చేశారు? అంతకుముందు మనం వరంగల్కి లేదా రాష్ట్రానికి కావాలి. మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రులను ఎవరిని కలిసినా కూడా మా దగ్గర అంతకుముందు 10 ఏళ్లలో ఎవరు రాలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా గత ప్రభుత్వం నుంచి, మీ రాష్ట్రం నుంచి ఎవరు రాలేదు ఏదన్నా సంక్షేమ పథకాల కోసము అని. అదే కాకుండా ఇంకొన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది, వాటిని రివైవ్ చేసుకునే పరిస్థితిలో అప్పుడు ప్రభుత్వం లేదు, చాలా పథకాలు కూడా తీసుకోలేదు. అట్లా మేము మా శక్తి మేరకి మేము కేంద్ర మంత్రులను కలవడము, మనకు రావాల్సిన కొన్ని ఫండ్స్ రావడము, స్కీమ్స్ మళ్ళీ రివైవ్ చేసుకోవడం అన్నీ జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు కదా, వాళ్ళని ఫస్ట్ మీరు ప్రశ్నించండి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అట్లాగే మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అడగమని కోరుతున్నాం. రైట్. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో మీ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోనే భారీ బహిరంగ సభ పెడుతుంది. ఇదే కాంగ్రెస్కు చర్మగీతం పాడబోతుంది ఈ సభతో అని బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్లను ఎలా చూడొచ్చు? అది వాళ్ళు అపోహల్లో ఉన్నారు. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ వదిలేసి రావట్లేదు. రోజు కేటీఆర్ గారు, కవితక్క గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మా సంక్షేమ పథకాలని ప్రతి దాంట్లో కూడా తప్పు వెతికి ప్రజల్లోకి అబద్ధ ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. వరంగల్లో వాళ్ళకి తెలంగాణ అంటేనే ఆయు పట్టులాగా వరంగల్ అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది కాబట్టి వరంగల్లో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవాలన్న ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. కానీ రానున్న రోజులలో ఇప్పుడు చూస్తున్నటువంటి వరంగల్కి సంబంధించి ఎన్నో 6,000 కోట్లతోటి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు మరియు నిధులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి వరంగల్ ప్రజలు చూస్తున్నారు. గత 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, వచ్చిన సంవత్సరంన్నర కాలంలో మేము చేసిన అభివృద్ధి ఏందో వరంగల్ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళ సభలోనే వాళ్ళకి ఫలితం లభిస్తుంది. రైట్. ఫైనల్గా ఒక ప్రశ్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల కోసమే జపాన్ పర్యటన తప్ప పెట్టుబడులు కాదు అన్ని బోగస్ మాటలతో ఇతర దేశాలు తిరుగుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు. ప్రతి దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ప్రతి దానికి రాతపూర్వకంగా ఏమంటారు ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది. ప్రతి దాన్ని ఒక భూతద్దంలో పెట్టేసి దాంట్లో తప్పులు వెతకడము ప్రతిపక్షంకి ఇంకా ఏం పని పాట లేదు. మాకేంటంటే మేము ఏదో పనులు చేసుకుంటా అభివృద్ధి దిశగా మా కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు మేము చేసుకోవడం, వాళ్ళకున్నది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారం చేయడం. ఈ రెండే ఉన్నాయి వాళ్ళ ముందు. కాబట్టి అలాంటి అబద్ధ ప్రచారం ఆపేసి తెలంగాణ మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే మాటలు చెప్తే మేము కూడా స్వాగతిస్తాం. చివరిగా ఒక ప్రశ్న మేడం, ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది మీ అగ్రనేతల మీద, సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పటికీ రానున్న రోజులలో బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ గెలవాలి లేదా కాంగ్రెస్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, కాంగ్రెస్ మీద ఏమంటారు మసిబూయాలి అని చెప్పి మా అధినేతల మీద ఈ దాడి ఈడీ ద్వారా దాడి చేయడం. ఈడీ ఉన్న మోడీ ఒకటే అని ఎప్పటి నుంచో రుజువు అవుతూనే ఉంది. ఎవరైతే భయపడరో వాళ్ళ మీద ఈడీ కేసులు పెట్టడం, వాళ్ళని భయపెట్టేటట్టు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడట్లేదు.
గ్రామ గ్రామాన ఆ రోజు ధర్నా చేయడం, అంటే ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజల్లో కూడా నిజానిజాలు తీసుకెళ్తున్నాము. ఇది కూడా త్వరలోనే ఇది పూర్తిగా అబద్ధం అనేది తెలిసిపోతుంది. రైట్, ఇదండి వరంగల్ ఎంపీ కడియం కావ్య గారి మనోగతం. కెమెరామెన్ బన్నీతో శేఖర్, గాంధీ భవన్ నుండి.